సూపర్ రైడ్ మంచిర్యాల టీం కూడా కావాలి యుద్వేర్ कावल है बिल्कुल जी हाँ, लेकिन यहाँ पर उस प्रकार का पोजीशन हमें दिख नहीं रहा है मंचिर्याल के राइडर की ओर से। ఉమెన్ సెక్షన్ లో సిద్దిపేట టీం రాలేదు, మీకోసం దగ్గర 10 minutes అయిపోయింది. ఒక ఫాస్ట్ రైడ్ అయితే మంచిర్యాల టీం నుంచి స్కోర్ మాత్రం డబుల్ స్కోర్ ఉంది యుద్వేర్ మంచిర్యాల 11 లో ఉంటే మరి నల్గొండ నుంచి మాత్రం 22. మరొక రైడ్ ఇక్కడ మరి మరొక పాయింట్ రైడ్ కొనసాగిస్తా ఉన్న నల్గొండ టీం. ఇక్కడ ఒక స్లో స్టార్ట్ అని చెప్పొచ్చా మంచిర్యాలకి? स्लो स्टार्ट मंचिर्याल का नहीं है, अच्छा सा स्टार्ट नलगोंडा का है డెఫినెట్ గా. మరొక పాయింట్ మరొకసారి కేవలం ఇద్దరు మాత్రమే అక్కడ కోర్టులో మంచిర్యాల టీంలో మరి సూపర్ టాకిల్ కి అవకాశం అయితే ఉంది. बिल्कुल अच्छा टच पॉइंट की अपील की है क्या वहां पर? जी हाँ, टच पॉइंट की अपील की है और एक पॉइंट यहाँ पर मिल चुका है नलगोंडा के लिए. और आखिरी खिलाड़ी ऑल आउट का खतरा यहाँ पर, अगर इस खिलाड़ी को रेट असफल किया जाता है, टैकल किया जाता है. అది కూడా సెకండ్ టైం యుద్వేర్ కాస్త కాన్ఫిడెన్స్ లో అయినట్టుగా అనిపిస్తుంది ఎప్పుడైతే మొదటిసారి ఆల్అౌట్ అయిందో. బట్ తగన్ నుంచి కాన్ఫిడెన్స్ రీగెయిన్ చేయాలి అంటే ఒక మంచి సూపర్ రైడ్ అయితే అవసరం ఇక్కడ. కోర్ట్ నెంబర్ 3 ఏ టీం వచ్చింది? लेकिन कहते हैं देखिए आपने कहा और दूसरा ऑल आउट यहाँ पे हो गया है. టీం పేరు ఏం పేరు? ఎస్ మరి రెండోసారి కూడా ఆల్అౌట్ తో పాయింట్స్ లో దూసుకెళ్తున్నారని చెప్పొచ్చా యుద్వేర్, ఎందుకంటే 28 లో నల్గొండ ఉంటే మాత్రం మంచిర్యాల 11 పాయింట్స్ 5 కరీంనగర్ నిర్మల్ అవుతా ఉన్నారు. నిర్మల్ వచ్చిందా? నిర్మల్ టీం, నిర్మల్ అమ్మాయిల టీం ఎక్కడ ఉంది? నిర్మల్ అమ్మ తొందర రన్నింగ్ చేయండి, తొందర రండి అమ్మా. फिर से एक बार जर्सी नंबर 9 टॉम राइडर यहाँ पर. ఎస్ మరి తన హైట్ ని డెఫినెట్ గా యూజ్ చేసుకొని ఎప్పుడైతే తను నేరుగా అలా వాలిపోయాడో లైన్ లభించింది కాబట్టి ఒక మంచి పాయింట్ రైడర్ కి. సిద్దిపేట కోచ్ विवेक हैदराबाद की टीम में सिद्धार्थ देसाई जिसे बाहुबली ऑफ कबड्डी कहा जाता है, उनकी भी हाइट बिल्कुल इसी प्रकार है. రైట్ ఇక్కడ మరొకసారి ఇక్కడ రైడర్ అక్కడ దొరికిపోవడం చూస్తా ఉన్నాం మంచిర్యాల టీం నుంచి. మరొకసారి ఇక్కడ కోర్టులో కేవలం 5 డిఫెండర్స్ మాత్రమే, సో బోనస్ పాయింట్ అయితే ఆన్లో ఉండదు కాబట్టి ఎలాంటి సింగిల్ ట్యాకిల్ కి ప్రయత్నం చేసిన నెంబర్ 5 నుంచి, కానీ అక్కడ రైడర్ మాత్రం సఫలమయ్యి మరొక పాయింట్ ని నల్గొండ టీం కి అందించడం చూస్తా ఉన్నాం. ఎక్స్ట్రాడినరీ రైడింగ్. जर्सी नंबर 10 मंचिर्याल की ओर से इस बार डबल थाई होल्ड करने की कोशिश, क्या वहां पर मिड लाइन को टच किया है? रेफरी का इशारे का इंतजार रहेगा. एक पॉइंट यहां पर मिला है सुपर टैकल के लिए. ఎస్ దిస్ इज द गेम ऑफ इंचेस అండ్ డెఫినెట్ గా మనం చెప్పొచ్చు యుద్వేర్. बिल्कुल, अगर जिस प्रकार से आपने कहा, अगर 2-3 इंच अगर उनका हाथ आगे जाता तो वुमेन टीम मिड लाइन पे हाथ टच होता और 3 पॉइंट उन्हें मिलते, लेकिन मिले नहीं. ఇక్కడ సూపర్ టాకిల్ కి అవకాశం, మరి సూపర్ టాకిల్ అవుతుందా లేదా చూడాలి ఖచ్చితంగా, ఎందుకంటే 3 డిఫెండర్స్ మాత్రమే మంచిర్యాల కోర్టులో ఉన్నారు. సిద్దిపేట ఉమెన్ టీం ఇలాంటి అన్డిసిప్లిన్ చేస్తే అలర్ట్ చేయమండి. నెక్స్ట్ టైం चलिए हुआ है, देखना है कि क्या होगा. इसी के साथ 3 पॉइंट प्लस 2 ऑल आउट के लिए टोटल 5 पॉइंट. विवेक हेलो, हैट्रिक ऑल आउट बोल सकते लास्ट एंड फाइनल कॉल नेचर वर्सेस मरून नगर. हम यहाँ पर करते हैं खम्मम वर्सेस आसिफाबाद इन द बेंच सेक्शन. लास्ट एंड फाइनल कॉल आउट कर चुका है मंचिर्याल. नेचर मरून नगर वनपट्टी मेदक मंचिर्याल खम्मम आसिफाबाद. I request all the team coach managers please make note the last and final call. తొందర రిపోర్ట్ చేయాలండి గ్రౌండ్ లో. అయితే రైడర్ నెంబర్ 1 నుంచి చూస్తా ఉన్నాం మంచిర్యాల టీం నుంచి. मंचिर्याल की ओर से मुझे अब तक ऐसा कोई रेडर नहीं दिखा जो प्रभावित कर सके इस खेल में, जो जाए और पॉइंट्स नहीं बल्कि पॉइंट्स लेकर आए. जिस प्रकार से नलगोंडा खेल रहा है, उनकी अटैकिंग बहुत अच्छी है, उनका डिफेंस बढ़िया है. అక్కడ వాళ్ళకు కూడా అర్థమైనట్టు ఉంది మీరు చెప్పింది, అందుకే ఒక టైమ్అవుట్ అయితే తీసుకున్నారు. చూడాలి మన టైమ్అవుట్ తర్వాత ఎలాంటి కంబ్యాక్ చేస్తారో, బికాస్ ఇప్పటికి ఇంకా హాఫ్ టైం కూడా పూర్తి అవ్వలేదు కాబట్టి మరి ఇంకా మంచిర్యాలకి మంచి టైం ఉంది. ముఖ్యంగా బడంగ్పేట ప్రేక్షకులందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం బడంగ్పేట వాళ్ళే కాదు యుద్వేర్, మొత్తం తెలంగాణ నుంచి 4 దిక్కుల నుంచి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇక్కడ మంచిర్యాల రైడర్ నుంచి ఒక ఫాస్ట్ రైడర్ జెర్సీ నెంబర్ 12 ఎలాంటి మూవ్స్ అయితే సూపర్ గా చూస్తా ఉన్నా. మరి పాయింట్స్ అయితే ఖచ్చితంగా కావాలి మంచిర్యాల టీం కి. पॉइंट्स होने चाहिए लेकिन पॉइंट्स निकाल नहीं पा रहे क्योंकि बहुत ही बढ़िया अच्छा डिफेंस है नलगोंडा का. देखिए रनिंग वहां पर टच करने की कोशिश, फिर से एक बार सेफ राइट कही है. मंचिर्याल को कोई पॉइंट नहीं. రీప్లేస్ ప్లేయర్ ని రీప్లేస్ చేస్తా ఉన్నారు.
మంచిర్యాల టీం నుంచి ప్లేయర్ని రిప్లేస్ చేశారు. మరి ఆ రిప్లేస్ ప్లేయర్ ఏమన్నా పాయింట్స్ని రీప్లేస్ చేస్తాడో చూడాలి యుద్వీర్. चलिए आपकी बात सच हो, क्योंकि हम एक कड़ा मुकाबला देखना चाहते हैं. एक बड़े टूर्नामेंट में एक कड़ा मुकाबला हम देखना चाहते हैं. डेफिनेटली कितना कड़क चाय हम पीते हैं उतना कड़क मुकाबला का इंतजार हर बार हम करते रहते हैं. और यहाँ पे व्हाट अ फास्ट टैकल, हर बार हम మనం ప్రతిసారి కూడా ఒక ఫాస్ట్ రైడ్ చూస్తాం కానీ ఇక్కడ ఫాస్ట్ टैकल చూస్తాం యుద్వీర్. बिल्कुल नलगोंडा की तरफ से टीम वर्क बहुत अच्छा है, उनका कॉम्बिनेशन बढ़िया है. जर्सी नंबर 7 देखिए कितना कॉन्फिडेंस के साथ वॉक कर रहे हैं. उनकी बॉडी लैंग्वेज देखिए, राइडर की बॉडी लैंग्वेज देखिए, कितने कॉन्फिडेंस है. జెర్సీ నెంబర్ 7 కూడా అక్కడ కాస్త టైం తీసుకున్నట్టు అనిపిస్తా ఉంది. మరి బోనస్ పాయింట్ అయితే ప్రయత్నం జరిగింది. చూడాలి, కాస్త టైం తీసుకుంటా ఉన్నాడు అక్కడ రైడర్. बिल्कुल टाइम ले सकते हैं क्योंकि उनके पास अंक ही अंक है. इसी के साथ चलिए पहला हाफ विवेक, पहला हाफ में हम चर्चा करेंगे अंक के बारे में. मंचिर्याल 12 और नलगोंडा 29. 39. వాట్ ఏ డామినేషన్. మరి ఈ డామినేషన్ మీరు అన్నట్టుగా ఇంతకుముందు బాహుబలి రైడర్ తనని ఖచ్చితంగా మనం మెచ్చుకోవాలి. ఎందుకంటే తను ఎప్పుడైతే రైడ్కి వెళ్ళాడు ఖచ్చితంగా ఒక పాయింట్ తీసుకొస్తూనే ఉన్నారు. నాట్ ఓన్లీ జెర్సీ నెంబర్ 9, అక్కడ జెర్సీ నెంబర్ 8 కూడా యుద్వీర్ చాలా చక్కగా పాయింట్స్ తీసుకొని రావడం మనం చూసాం నల్గొండ నుంచి. మరి అలాంటి అటాకింగ్ ట్యాకిల్స్ కానివ్వండి లేకపోతే రైడ్స్ కానివ్వండి మంచిర్యాల జట్టు నుంచి మనం చూడలేదు కాబట్టి ఆ స్కోర్ అంత డిఫరెన్స్ మనం చూడొచ్చు యుద్వీర్. बिल्कुल बिल्कुल. और एनी मैसेज टू द मंचिर्याल टीम? डेफिनेटली एज बीइंग ए मंचिरियालियन, मंचिर्याल जीतो, कुछ करो, आगे बढ़ो और हमें ये कहने का मौका दो कि झुकेगा नहीं. राइट ఖచ్చితంగా. కోచ్ మేనేజర్ ఆఫ్ వరంగల్ ఉమెన్ టీమ్ ఆసిఫాబాద్, వరంగల్, గద్వాల్, భూపాలపల్లి తర్వాత హనంకొండ, ఇలానే మనం ఇంత ముందు మ్యాచ్ లో కూడా మనం I request all the team coach managers all this team. రంగారెడ్డి టీం మధ్య మన రంగారెడ్డి మొదటి వరంగల్, హాఫ్ లో మాత్రం ఆసిఫాబాద్ ఎక్స్ట్రాడినరీగా దూసుకెళ్తున్నప్పుడు నాగర్ కర్నూలు సెకండ్ హాఫ్ లో మాత్రం చాలా మంచి పుంజుకున్నప్పటికీ కూడా అగైన్ ఆ ఎండ్ ఏదైతే చివరి వరంగల్, ఆసిఫాబాద్, మాత్రం గద్వాల్, భూపాలపల్లి, డెఫినెట్ గా హనంకొండ, సంగారెడ్డి. దట్ ఈస్ ద రీజన్ వల్ల డిపెండింగ్ I request all the team coach managers बिल्कुल please देखिए report. विवेक वो तो डिफेंडिंग चैंपियंस Yeah, है point. ये, लेकिन नागर कर्नूल जिन्होंने वरंगल, second half में आसिफाबाद, वापसी की, गद्वाल, उनकी तारीफ होनी भूपालपल्ली, चाहिए. హనంకొండ, సంగారెడ్డి. డిస్కస్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒక మోరల్ ఎప్పుడైతే హాఫ్ ఆఫ్ టైం అయిపోయిన తర్వాత కాస్త స్కోర్ కూడా తక్కువగా ఉన్నప్పుడు ఆ ప్లేయర్స్ మోరల్ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది యూత్. అలాంటి మోరల్ నుంచి వాళ్ళు ఒక మంచి కమ్బ్యాక్ చేసి ఎక్స్ట్రాడినరీ పాయింట్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవ్ ఫ్రమ్ నాగర్ కర్నూల్. అంటే వాళ్ళని తక్కువ అంచనా వేయొద్దు అని చెప్పి వరంగల్, ఆసిఫాబాద్, గద్వాల్, భూపాలపల్లి, హనంకొండ, సంగారెడ్డి ఉమెన్ టీమ్ కోచ్ మేనేజర్ తొందర రిపోర్ట్ చేయాలండి. రెఫరీ టేబుల్ దగ్గర రండి. కోచ్ మేనేజర్ ఆల్ దిస్ టీమ్స్ 6 టీమ్స్. ఎస్, ఇక్కడ లీడ్ ని మనం చూడొచ్చు యుద్వీ. నల్గొండ 39 పాయింట్స్ ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఒక 3 టైమ్స్ వాళ్ళు ఆల్అౌట్ చేశారు. కాబట్టి అలాంటి ఒక మంచి లీడ్ లో కనిపిస్తా ఉన్నారు నల్గొండ టీం. बिल्कुल. चलिए सेकेंड हाफ की शुरुआत कुछ ही देर में होगी और बिल्कुल कोचेस ने उनको समझाया होगा कि कहाँ की आपकी वीकनेस रही है और कहाँ उनकी वीकनेस रही है, उस पर ज़रूर ध्यान दिया जाएगा. और बिल्कुल सेकेंड हाफ में हम यही चाहेंगे कि मंचिर्याल बाउंस बैक करे. భూపాలపల్లి స్టడీగా రైడ్ స్టార్ట్ చేశారు. అండ్ ఇక్కడ ఒక మంచి ప్రయత్నం, మంచి బట్ సూపర్ ఎక్స్ట్రాడినరీ రైడ్ అని చెప్పవచ్చు మంచిర్యాల టీం నుంచి. మీరు అన్నట్టుగా మరి ఎప్పుడైతే ఆ కోచ్ చేంజ్ అయిందో 2 పాయింట్స్ అయితే మొదటి రైడ్లోనే వాళ్ళకి లభించింది. మరి దాన్ని ఎంతవరకు ఆ మూమెంట్ని క్యారీ చేస్తారో చూడాలి. चलिए फिर से एक बार बाहुबली यहाँ पर रेड के लिए तैयार. जर्सी नंबर 9 राइट कॉर्नर से देखिए कितना लंबा स्ट्रेच कर रहे हैं वो. 2 ही कदम में पूरे कोर्ट को माप रहे हैं. రైట్, దట్ ఈస్ యూజింగ్ ఆఫ్ సైడ్ ఆ హైట్ని ఖచ్చితంగా యూజ్ చేసుకొని మంచి రైడ్ తన నుంచి. जर्सी नंबर 12 मंचिर्याल की तरफ से नलगोंडा के कोर्ट में एक्शन दिखाते हुए. बिल्कुल देखिए फीट मोमेंट्स भी अच्छे कर रहे हैं. कोशिश यही कर रहे हैं कि थोड़ा सा डिसीव वहां पर करे डिफेंडर्स को और पॉइंट लेकर आए. అక్కడ ఒక కిక్ చేసే ప్రయత్నం అయితే చూసాం మనం రైడర్ నుంచి, కానీ ఒక ఎంటీ రైడ్. సో ఎలాంటి యాక్షన్ అయితే చూడలేదు ఆ రైడ్లో. फिर से एक बार
इस खिलाड़ी की जितनी तारीफ की जाए उतनी कम है। जब भी रेड के लिए आता है पॉइंट लेकर ही जाता है। చూద్దాం మరి ఈసారి కూడా మరి అలాగే పాయింట్ రైడ్ అవుతుందా? పాయింట్ రైడ్ కాదు అది, మరి పాయింట్స్ రైడా? డెఫినెట్గా త్రీ పాయింట్స్, నాట్ ఏ సింగిల్ పాయింట్ యుద్వీర్. 1 2 3 పాయింట్స్. इसीलिए तो उन्हें बाहुबली कहते हैं। ఆడియన్స్ నుంచి కూడా మనం వింటా ఉన్నాం యుద్వీర్. డెఫినెట్ హనంకొండ టీం కోచ్ మేనేజర్ మంచి రైడ్స్ చూస్తా ఉన్నాం. గద్వాల్ భూపాలపల్లి. నల్గొండ టీం గద్వాల్ భూపాలపల్లి కోచ్ మేనేజర్ రిపోర్ట్ చేయాలండి ఇక్కడ. ఉమెన్ టీం గద్వాల్ భూపాలపల్లి నెంబర్ 4 ఒక ఫాస్ట్ రైడ్ అయితే చూసాం. హనంకొండ चलिए इस बार सुपर टैकल का मौका जरूर है यहाँ पर, लेकिन जिस प्रकार से नलगोंडा सुपर टैकल तो नहीं हुआ, लेकिन एक पॉइंट यहाँ पर मिला है। अच्छी सी रेड वहाँ पर। కేవలం ఇద్దరు ప్లేయర్స్ మాత్రమే మిగిలారు. మరి గద్వాల్ భూపాలపల్లి హనంకొండ సంగారెడ్డి కాకుండా ఉండాలి అంటే ఈ రైడ్ చాలా క్రూషియల్ గా మారుతుంది యుద్వీర్. बिल्कुल यहाँ पर पॉइंट लेकर जाना ही होगा, क्योंकि बहुत ही मुश्किल स्थिति में मंचरियाल है। మరొక పాయింట్ ఇక్కడ. నల్గొండ మాత్రం ఆ మొమెంటం ని ఎప్పుడు కూడా తన చేయి నుంచి జారనివ్వట్లేదు. అలాంటి ఒక మంచి రైడ్స్ తో వరంగల్ ఆసిఫాబాద్ సింగిల్ ఉమెన్ సెక్షన్ ఆసిఫాబాద్ వరంగల్ ఫస్ట్ కాల్. అక్కడ తను ఆసిఫాబాద్ వరంగల్ జెర్సీ నెంబర్ 9 మరి తను 6-7 ఉన్నప్పుడే పాయింట్ తీసుకొస్తారు. ఓకే ఉన్నప్పుడు తనంతా తను లొంగిపోయాడని చెప్పొచ్చు. 4వ ఆల్ అవుట్ యుద్వీర్. चौथी बार नलगोंडा देखिए 48 अर्धशतक के नजदीक पहुंच रहा है, और वहां पे 14 वन साइड डोमिनेट, बिल्कुल वन साइड डोमिनेट ये मुकाबला हम देख रहे हैं। గద్వాల్ భూపాలపల్లి హనంకొండ సంగారెడ్డి మరి ఇక్కడ కోచ్ మేనేజర్. మొదటి రైడ్ ఆల్ అవుట్ తర్వాత జెర్సీ నెంబర్ 12 నుంచి చూడాలి ఎలాంటి రైడ్ అవుతుంది ఇది. కాస్త అక్కడ ఒక చుక్కి ప్రయత్నం అయితే. గద్వాల్ భూపాలపల్లి హనంకొండ సంగారెడ్డి बहुत अच्छी कोशिश जरूर की थी, और देखिए बिल्कुल वहां पर लॉबी पे जाकर डैश किया है। दोनों को पॉइंट्स मिले जिस प्रकार से वहां पर बता रहे हैं मैच रेफरी। जासी नंबर 7 नलगोंडा की ओर से। तो देखिए कितने रिलैक्स रेडर दिख रहे हैं, उनका एक्शन मुझे लग रहा है। और देखिए कितनी आसानी से वहाँ पर बोनस लाइन को टच किया है। రైట్, మరి ఆ బోనస్ పాయింట్తో అక్కడ హాఫ్ సెంచరీ కూడా వాళ్ళు చేరుకున్నారు. యుద్వీర్ 50కి వాళ్ళు పాయింట్స్ చేరుకున్నారు. మరి ఇక్కడ లాస్ట్ మూమెంట్లో మరి ఏమన్నా ట్యాకిల్ రాంగ్గా వెళ్ళడంతో మరొక పాయింట్ అయితే సూపర్గా లభించింది మంచిర్యాల టీంకి. बिल्कुल बहुत अच्छा वहां पर राइट किया था। फिर से एक बार जासी नंबर 9। स्क्रीन देखिए, स्क्रीन बस नहीं हो रही है इस खिलाड़ी के लिए। यस डेफिनेटगा ये होता है, देखिए ये जोश है, ये जुनून है, ये बाहुबली है। तो देखिए वहां पर नलगोंडा रुक नहीं रही, यहाँ तो सिर्फ 3 डिफेंडर्स है। కానీ ఇక్కడ ముగ్గురు డిఫెండర్స్ ఉన్నప్పటికీ కూడా ఒక ఎంటీ రైడ్తో జెర్సీ నెంబర్ 8 వెనకెళ్ళకి వెళ్ళాడు. మంచిర్యాల టీం నుంచి జెర్సీ నెంబర్ 4 ఇలాంటి రైడ్ తన నుంచి చూస్తామో చూడాలి. ఖచ్చితంగా ఒక ఇంపార్టెంट క్రూషియల్ రైడ్ ఇది. बिल्कुल इस खिलाड़ी की खासियत ये है कि पॉइंट अगर ना भी ले, लेकिन अपने टैकल होने नहीं दे रहा है। वुमेन सेक्शन मैच है, हमने इनके रेड संगारेड्डी वर्सेस हनुमकोंडा इमीडिएटली बोनस की कोशिश। चलिए फिर से एक बार सुपर टैकल का मौका यहाँ पर, क्या हो सकता है? कोशिश जरूर की है, कोशिश ही रह गई है। ఎస్ కోషిష్ అంటే కోఆర్డినేషన్ గుర్తొచ్చింది. యుద్వీర్ డెఫినెట్గా ఎప్పుడైతే ముగ్గురే ఉంటారో డెఫినెట్గా సంగారెడ్డి ఉమెన్ టీం అంటే మంచి కోఆర్డినేషన్ ఎప్పుడైతే టీంలో ఉంటుందో అప్పుడు సూపర్ ట్యాకిల్కి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ అసలు ఇంజురీ ఏమైనా అయిందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది ప్లేయర్కి. देखिए ये मैन टू मैन गेम है, शोएब कॉम्बैक्ट माफी चाहता हूँ विवेक, कॉम्बैक्ट गेम है ये।
क्योंकि हमारे साथी कमेंटेटर शोएब के साथ इतने मैचेस मैंने किए हैं, आदत हो चुकी है इनकी। या मैंने भी उनके साथ बहुत सारे क्रिकेट का कमेंट्री कर चुका हूँ। ప్లీజ్ ఫస్ట్ ఎయిడ్ రెస్పాండ్ అవ్వండి. అంబులెన్స్ ఫస్ట్ ఎయిడ్ కిట్ కావాలి. సో డెఫినెట్గా కాస్త ప్లేయర్కి ఇంజరీ ఉంది కాబట్టి ఫస్ట్ ఎయిడ్ కిట్. फ्लाइंग जंप जिसे हम कहते हैं, चीता जंप भी कहते हैं, बहुत से मूव है विवेक। इस खेल को देखिए इतना रोमांचक बनाता है, आकर्षक बनाता है। సింగిల్ మ్యాన్ నెంబర్ 4 ఏమైనా చేస్తాడా చూడాలి. सिंगल आर्मी मुझे लग रही है जिस प्रकार से देखिए मंचरियाल हमेशा जर्सी नंबर 4 ही सेफ रहते हैं, लेकिन इस बार वहां पर उन्हें टच पॉइंट जरूर मिलेगा। एंकल होल्ड करने की कोशिश, चलिए इस बार पॉइंट लेकर जाएंगे मंचरियाल के लिए। आखिरी चलिए दो खिलाड़ी का मौका प्रोवाइड किया प्लेयर्स को वाटर प्रोवाइड చేయండి. टच पॉइंट डेफिनेट रिपीट फर्स्ट एड किट. मेडिकल टीम प्लीज रिस्पॉन्स, नीड मेडिकल किट ऑन द ग्राउंड. ప్లీజ్ మెడికల్ టీమ్ రెస్పాండ్ అవ్వండి. కాస్త అక్కడ ప్లేయర్కి ఇంజురీ కాబట్టి కాస్త ఫస్ట్ ఎయిడ్ కిట్ని త్వరగా గ్రౌండ్లోకి తీసుకెళ్ళాలి. సెకండ్ హాఫ్లో కూడా డామినేటింగ్ నల్గొండ టీం నుంచి కంటిన్యూ అవుతుంది. ఆ స్కోరే చెప్తుంది ఆల్మోస్ట్ 59-18, అంటే ఒక 3 times డిఫరెన్స్ అని చెప్పొచ్చు యుద్వీర్. बिल्कुल बिल्कुल वहाँ पर देखिए जितनी तारीफ की जाए उतनी कम है नलगोंडा की, क्योंकि इस मैच की शुरुआती दौर से ही 61-18 ये स्कोर बताता है नलगोंडा की कितनी अच्छी टीम है, उनका कितना अच्छा स्ट्रैटेजी है, कितनी अच्छी डिफेंस है, कितना अच्छा ऑफेंस है, और पूरा श्रेय उनके कोच को जाता है. డెఫినెట్గా కోచ్తో పాటు ఎవరైతే ముగ్గురు రైడర్స్ 7, 8, 9 ఉన్నారో వాళ్ళు కూడా ఆ పాయింట్స్ని లీడింగ్లో తీసుకెళ్ళడం డెఫినెట్గా హెల్ప్ చేశారు. ఇక్కడ జెర్సీ నెంబర్ 9 మంచిగా సీదా మరి పాయింట్ ఇవ్వడం లోపలికి వెళ్ళాడు అన్నట్టు అనిపించింది. बिल्कुल उसे कहते हैं कि उठा के बाहर फेंक दिया है, लॉबी के बाहर फेंक दिया है राइडर को. మరొకసారి ఇక్కడ జెర్సీ నెంబర్ 2 రైడ్లోకి 6 డిఫెండర్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ బోనస్ ఆన్లో ఉంటుంది. जर्सी नंबर 2 बहुत देर के बाद हमें एक नया राइडर देखने को मिला है. ప్లీజ్ దయచేసి ఎమర్జెన్సీ కిట్ గ్రౌండ్లోకి రావాలండి. మెడికల్ టీమ్ రెస్పాన్స్ ప్లీజ్. మెడికల్ కిట్ రావాలి. మెడికల్ టీమ్ ఎంజీ రైడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్నట్టు అనిపించింది డిఫెండర్. जर्सी नंबर 6 संतुलन में नहीं थे और बहुत अच्छा राइडर है. आपको चलिए फिर से एक बार मंचरियाल के राइडर राइड के लिए तैयार, और इस बार पॉइंट मिल जाएगा जर्सी नंबर 3 को. మరి అక్కడ సేమ్ ఏదైతే వాళ్ళు మిస్టేక్ చేశారు ఇక్కడ కూడా తను అదే మిస్టేక్ చేశాడు. కాస్త సింగిల్ రిటర్న్ గిఫ్ట్ డెఫినెట్గా ఒక పాయింట్ ఎంత లభించింది మంచి టీంకి చాలాసేపు తర్వాత. వెరీ గుడ్ ఓకే. జెర్సీ నెంబర్ 2 అక్కడ తన నుంచి తప్పించుకోవడానికి ఒక చక్కటి ఎస్కేపింగ్ ప్రదర్శన మనం సూపర్గా చూసాం. बिल्कुल रेडर की खासियत ये होती है कि अटैकिंग स्किल्स जितने अच्छे होते हैं स्केपिंग स्किल भी उतने ही अच्छे होने चाहिए, तभी वो एक अच्छा रेडर बनता है. इस बार देखिए झोली में भर लिया है रेडर को पूरों ने मिलकर. అదే కాన్ఫిడెన్స్ కనిపిస్తా ఉంది నల్గొండ టీంలో డెఫినెట్గా రైడింగ్లో అండ్ డిఫెండింగ్లో. जर्सी नंबर 4 जब भी आते हैं मुझे ये खिलाड़ी प्रभावित किया है मंचरियाल की पूरी टीम में, अपने एक्सपीरियंस का इस्तेमाल करता है, धाकड़ खिलाड़ी है, बड़ा खिलाड़ी है. రైట్ అదే 20 పాయింట్స్లో ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ తన నుంచి మనం తన రైట్స్ నుంచి చూసామని చెప్పొచ్చు. నో డ్రామా, నథింగ్ ఇన్ ది రైట్. 66-67 नलगोंडा 20 मंचरियाल. क्या कहना है विवेक? इस దూరికి చాలా దూరం ఉంది అక్కడ, ఎందుకంటే టైం కూడా తక్కువగా కనిపిస్తుంది కాబట్టి లీడ్ ఏమన్నా తక్కువ చేస్తారు చూడాలి. बिल्कुल देखिए समय तो 6 मिनट और है, लेकिन 6 मिनट में 50 अंक कम से कम मैं समझता हूँ बनाने होंगे टाली करने के लिए मंचरियाल के लिए. और यहाँ पे शायद नलगोंडा टाइम किलिंग स्ट्रैटेजी के लिए जा सकता है. फिर से एक बार 1:4 दो की चेन में यहाँ पर 4 खिलाड़ी. राइट कॉर्नर से देखिए, राइट कॉर्नर से टच पॉइंट कितने अंदर घुस के ले रहे हैं.
ఎస్ చాలా లోపల వరకు కూడా మరి రైడర్ కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవాల్సిన అంత లోపల వరకు వెళ్ళినప్పుడు మెడికల్ టీమ్ ప్లీజ్ రెస్పాండ్. అక్కడ ప్లేయర్ కి కాస్త ఇంజురీ ఉంది, సో మెడికల్ रहने ग्राउंड लो प्लीज. चलिए फिर से एक बार जासी नंबर 4 जिसकी हम बात कर रहे थे, मंचरियल की टीम ने जितने भी अंक बनाए उसमें मैं समझता हूँ ज्यादा योगदान इस खिलाड़ी का है जो हम स्क्रीन पर देख रहे हैं, जासी नंबर 4. మరొకసారి ప్రయత్నం అయితే లభించింది, కానీ ఈసారి మాత్రం ఐకమత్యం Organizers, please important announcement. చేయడంతో మొత్తం అయితే అవుట్ చేశారు. ग्राउंड लो वाटर ले लेंगे फुट ऑर्गेनाइजर्स क्या होता चलिए वाटर लेने प्लेयर लोगों को वहां पर सुपर टैकल డెఫినెట్ గా అప్పుడైతే మళ్ళా తీసి ఏమైంది మళ్ళా ప్యాంట్ అట్టి ఇస్తారండి. పాయింట్ తెస్తే కాపాడుకుని ఉండేది అవరా టూ పాయింట్స్ అన్న 14 హైదరాబాద్. కొట్రా అన్నా అన్న టైం అప్ 2 అయిపోయినాయి. सतना ఇప్పుడు అన్నారు మేడం 60 అయ్యి పూజితాలు అరే పూజితా పోరా అన్న పూజితా పో मानिक राज పోలే అన్న ఒకటే అయింది ఒకటే అన్న ఒకటే అయింది అన్న. ఒకటే మాది ఈ ప్లేయర్ చేంజ్ చెప్పిన అక్కడ నేను టైం అయి చెప్పలే అన్న. ఐశ్వర్యం అటు వారేస్తున్నా ఈయనని ఇప్పుడు 2 మ్యాచ్లు ఆడిపించుకొని లాస్ట్ మ్యాచ్ గోళాలు ఆల్ ఓవర్ వీళ్ళ కూడబెల్లి పిల్ల ఆడ నుంచి ఆడికి వండుకుంటే బాగా చూడే ప్లేయర్ నన్ను రానిస్తురా. ప్లేయర్ అటు పోతు పూల టచ్ క్లియర్గా ఐషు ఏయ్! ఐషు ఇచ్చినా నా పేనిగా మళ్ళీ ఏం తిరుగుతున్నా వల్ల బయటకు రావట్లేదా? పోయిరన్నా ఎక్కడో అక్కడ అందరూ క్యాంపు టైం ఉంటుంది అన్న. దానికి టైం మాకు ఏదన్నా టీం కావాలని చూడాలని ఎక్కువ 20 years ఎక్కడ అన్న 17 ఏళ్ళు అటు సైడ్ 17 మాకు ఎంత తొందర చేస్తే అంత భారం హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళిన అమ్మాయి పెళ్లి చేసుకున్నాను. దాదాపు హాస్టల్లో ఉన్నారన్న. వాళ్ళకి రావాలా ఏమన్నా 10 రోజులు ఆడిపియరా ఆడని పోతుంది ఆడండి అరే ఇదే తెలియదాకా మీరే అది చేస్తారు అలా పాయింట్లు ఏమీ లేదు టైం ఉంటలే అన్న
డైరెక్ట్ టీఎల్ తయారు చేసిన కూడా పంపించారు సెలక్షన్లో కూడా పిల్లలు ఆలనీలో ఫోన్ చేసి పడుతుంది ఆలనీలో పట్టుకొట్లేదు ఇలా ఉన్న పరిస్థితి చెప్పుకుండా అవుతుంది చెప్పుడు లేరన్నా లేరు కష్టం అనేది కష్టమైంది అవును ఇండివిజువల్ బయట సెట్ అవుతుంది రైట్ అవుట్ కొట్రా రైట్ అవుట్ నెక్స్ట్ బాగుంది పక్క పెట్టు టైం అయిపోయింది మొత్తం Last and final call on court number 2, Medak versus Vanaparthi. Coaches, manager, please note. Last and final call, Medak versus కలవండి Vanaparthi. కలవండి వెళ్ళండి Please report on court number